అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి నిర్వహణలో ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం 2 తిరుపతిలో ఆగస్టు 22 నుండి 28 వరకు ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. సో మరి యజ్ఞం అంటే ఏంటి, యాగాలు అంటే ఏంటి, పత్రిజీ యజ్ఞ యాగాలను ఎలా ప్రారంభించారు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఆదోని నివాసి హంసవేణి గారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, ముందుగా మీ ధ్యాన పరిచయం. నా పేరు హంసవేణి, మాది ఆదోని. ముందుగా మన గురువు గారు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి నా అనంతకోటి పాదాభివందనాలు, ధ్యానాభివందనాలు మాస్టర్స్. మరి నా ధ్యాన పరిచయం వచ్చేసి 1998లో జరిగింది మేడం. కానీ నేను 2005 అక్కడి నుంచి రెగ్యులర్గా ధ్యానం చేస్తూ వచ్చాను. 98లో ఎలా జరిగిందంటే, మరి నేను ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో మరి మాకు చక్కగా ఈ ధ్యానాన్ని నేర్పించి మా జీవితాలు ఇంత ఆనందంగా ఉండడానికి కారణమైన ఆదోని మాస్టర్ అయిన మరి బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. మరి మా ఆయన జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు బ్యాంక్లో. ప్రేమ్నాథ్ సార్ కస్టమర్గా అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఇలా అంటే మాకు ఒక 2 పిల్లలు అయిపోయినారు. తర్వాత సారు మెడిటేషన్ చేయండి అన్నీ బాగవుతాయి అని చెప్పినారనమాట. అప్పుడు ఆ టైంలో ఇక్కడ ఒక టీజెల్వి హై స్కూల్లో ఒక 500 మెంబర్స్తో మెడిటేషన్ ప్రోగ్రామ్ జరిగింది. కానీ నేను దానికేం అటెండ్ కాలేదు. మా ఆయన పోయొచ్చారు. అక్కడ చూసొచ్చి మరి ప్రేమ్నాథ్ సారు ధ్యానం చేయమనండి, ఇప్పుడే జస్ట్ నిలబడింది, ఇంక అప్పటి నుంచి ధ్యానం మొదలుపెట్టాను. డెలివరీ రోజు దాకా డైలీ ఉదయం లేచిన వెంటనే చేసేదాన్ని. ఉదయం లేచిన వెంటనే మరి ఫ్రెష్ అప్ కావడము, ఒక 30 to 40 మినిట్స్ కూర్చొనేదాన్ని. డెలివరీ దాకా చేశాను. మధ్యలో ఒక 4 to 5 ఇయర్స్ గ్యాప్ వదిలేసి 2004 ఎండింగ్ అలా మొదలుపెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాను మేడం. ఓకే. సో అలా మీరు ధ్యానం ప్రారంభించారు. మరి దాని తర్వాత అంటే మీకు ఎలా ఉంది మేడం? ధ్యానం వల్ల మీలో చేంజెస్ కానీ, మీ కుటుంబంలో ఏమైనా మార్పులు రావడం జరిగిందా? అంటే అప్పటి నుంచి నేను ధ్యానంలోకి వచ్చాను. నాకు అంటే మా బాబు డెలివరీ తర్వాత నన్ను ఎప్పుడు చూడలేదు. నేను డెలివరీ నైట్ అయింది, మార్నింగ్ ధ్యానం చేశాను. కానీ నేను డెలివరీ తర్వాత ఒక్కరోజు కూడా చేయలేదు, అటు చూడలేదు. కానీ నేను మహాయోగి లక్ష్మమ్మవ్వ అంటే ఆదోనిలో చాలా ఫేమస్ యోగిని. ఆ టెంపుల్కి వెళ్ళేదాన్ని డైలీ. నాకు 10th క్లాస్ నుంచి వెళ్ళడం అలవాటు. బాబు పుట్టాక కూడా 5 months తర్వాత డైలీ ఎత్తుకొని వెళ్ళేదాన్ని. ఆ బాబుకి 7th month. ఆ టైంలో మళ్ళీ మా ఊర్లో చాలా సీనియర్ మోస్ట్ మెడిటేటరు రామాంజనేయులు అంకుల్ అని టెంపుల్కి వచ్చారు. అతను అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మెడిటేషన్ చెప్పేవాళ్ళు అనమాట. నన్ను అడిగారు అనమాట. నన్ను కాకుండా మా బాబుని అడిగాడు, మెడిటేషన్ ఎలా చేయాలి అంటే నేను అన్నాను, వాడికేం తెలీదు, నేను డెలివరీ తర్వాత చేయటం లేదు అని చెప్పినాను. నువ్వు ఊరికే ఉండమ్మా, వాడిని అడుగుతానంటే మెడిటేషన్ ఎలా చేయాలంటే ఆశ్చర్యం ఏమంటే వేళల్లో వెళ్ళి పెట్టుకొని చూపించినాడు. ఓకే. నాకు చాలా ఆశ్చర్యమైంది నిజంగా. సరే ఊరికే మళ్ళీ మామూలుగా టెంపుల్లో మొక్కి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ అప్పుడు మెడిటేషన్ అన్నాడు కదా, ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలంటే మళ్ళీ వేళల్లో వెళ్ళి పెట్టి చూపించినాడను. నాకు అనిపించింది అంటే దీంట్లో సంథింగ్, అంటే నాకు దాని గురించి ఏమీ తెలీదు. నేను పత్రిజీ సార్ ఫోటో చూడలేదు, ఏమీ చూడలేదు. ఒక్క మెడిసిన్ లాగానే యూజ్ చేసి 9 months చేశాను. ఇంకొక అద్భుత విషయం ఏమంటే, నేను చేస్తూ ఉన్న టైంలో పత్రిజీ సార్ మా ఇంటికి వచ్చారు 7th monthలో. పత్రిజీ సార్ ఇక్కడ ప్రేమ్నాథ్ సార్ కూతురు మ్యారేజ్ ఉండింది. ఈ జనవరి శూన్యమాసంలో అమావాస్య రోజు డాటర్ పెళ్లి చేశారు. ఆ పెళ్ళికి వచ్చారనమాట. వీళ్ళ బ్యాంక్లో ఒక వ్యక్తి చేసేవాడు ధ్యానం. సార్ బ్యాంక్ ఎదురుగే కళ్యాణ మంటపం. అతను చేసేవాడు బిగినింగ్ అంతా. ఇప్పుడు రావటం లేదు. కానీ అతను మా ఆయన దగ్గర పిలుచుకొని పోయి బ్యాంకుకి పిలుచుకొని వద్దాం సార్, అతను చాలా పెద్ద స్వామి అని అంటే, సరే అంటే మామూలు మన ఫీలింగ్స్ అంతా ఇప్పుడు ధ్యానం అవన్నీ తెలియనప్పుడు అంతే కదా, స్వాములు వాళ్ళు వస్తే మంచిది అని పిలుచుకొని వచ్చారు. చక్కగా బ్యాంకు చూసినారు. మరి మీ ఇంటికి పిలుచుకొని పోదామా సార్ అని అడిగిన. మా ఆయన అంతగా అడుగుతున్నాడు కదా అని సరే రండి అన్నారు. మా ఆయన ఫోన్ చేసినా అంట, నువ్వు ధ్యానం చేస్తావు కదా, అతను నాకు అప్పటిదాకా అతని ఫోటో కూడా తెలియదు.
అతన్ని ఇంటికి పిలుచుకొని వస్తున్నాము అని కొంచెము కుర్చీలు చేపలు అన్నీ రెడీ చెయ్యి అని ఒక 30-40 మంది దాకా వస్తారు వెనకాల, సార్ వెనకాల అన్న. ఓకే, అందరూ వచ్చినారు మేడం. సారు అప్పట్లో నాకు కూడా ఏం అడగాలో కూడా తెలీదు. ఈమెనే ధ్యానం చేసేది అని చెప్పినారు. ఎన్ని రోజులు నేను చేస్తున్నావు అంటే నిలబడినప్పటి నుంచి చేస్తున్నాను సార్ అని. సరే అని అందరినీ 1/2 అవర్ ఫ్లూట్ వాయిస్తూ చక్కగా 1/2 అవర్ మెడిటేషన్లో కూర్చోబెట్టినారు. ఓకే. సార్ వెనకాల ఒక 30 మంది దాకా వచ్చారు. ఇంకా వెళ్తూ వెళ్తూ అంటే ఏం అడగాలనేది నాకు కూడా అంత వయసు అప్పుడు 25 ఏళ్ళు ఏమీ తెలియదు మేడం. సరే బాగా అవుతుందమ్మా అన్నారు, అంతే వెళ్ళిపోయినారు. ఓకే. నిజంగా ఆ సారి బ్రహ్మాండంగా బాబు పుట్టాడు, బాగున్నాడు. ఇప్పుడు ఇప్పుడు బీటెక్ అయింది, జాబ్ చేస్తూ ఉన్నాడు ఇన్ఫోసిస్ లో. సో అలా ధ్యానం ద్వారా చక్కగా మీ జీవితంలో ఒక కొత్తదనం వచ్చింది అనుకోవాలి. అలా మీరు పత్రి సార్ని కూడా చూడడం జరిగింది. మరి మీరు శాకాహారిగా ఎప్పుడయ్యారు మేడం? మేడం మేము పుట్టుకతోనే శాకాహారి, వైశ్యాస్ కాబట్టి మేమేమి ఎగ్తో సహా ఏమీ తినం మేడం, ఓన్లీ వెజిటేరియన్స్. ఓకే. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు మేడం. మొట్టమొదటిగా మీరు ఏ యజ్ఞానికి యాగానికి దేనికి అటెండ్ అయ్యారు, మీకు ఏమనిపించింది? మేము అంటే మెడిటేషన్ చేస్తూ వచ్చాము 2005 నుంచి. అంటే ఇంకప్పుడు మేము బిగినర్స్ అనుకోవాలి. మళ్ళీ అప్పటి నుంచి మెల్లగా ధ్యానంలోకి రావడము. అప్పటి నుంచి 1 అవర్ చేసేదాన్ని మేడం, రెగ్యులర్గా 1 అవర్ చేసేదాన్ని. అక్కడ తిరువణ్ణామలైలో ధ్యాన మహాయజ్ఞం జరిగింది మేడం. అప్పుడు నాకు ఇయర్ ఐడియా లేదు. అప్పుడు మేమిద్దరం వెళ్ళాము. ఆదోని నుంచి ఒక 25 మంది దాకా కలిసి వెళ్ళాము. 25 మంది దాకా వెళ్ళాము. అక్కడ 3 days 4 days ఉన్నాము. చుట్టుపక్కల చూసుకున్నాము, పాండిచ్చేరి అవన్నీ. అప్పుడు అక్కడ అనిపించింది. అక్కడి నుంచి వచ్చినాక నేను 3 hours ధ్యానానికి కూర్చొనేదాన్ని మేడం. అంటే అక్కడ చెప్పిన వాళ్ళ మాటలు కానీ, ఉదయం ప్రాతకాల ధ్యానము, మరి 3 గంటలు అఖండంగా కూర్చోబెడతారు కదా సంగీత నాద ధ్యానము, చాలా బ్రహ్మాండంగా ఉండేది. మరి పత్రిజీ సార్ మెసేజ్, తర్వాత అనుభవాలని, చాలా ప్రోగ్రామ్ అంతా చాలా బాగుండేది. అంటే ఎప్పుడు మేము అట్లాంటి ప్రోగ్రామ్కి అటెండ్ కాలేదు, ఫస్ట్ టైం అటెండ్ కావడము. చాలా మైమర్చిపోయినాం మేడం, చాలా బాగుంది. అక్కడ నుంచి ఇన్స్పిరేషన్తోనే నేను టైం పెంచాలి అనే ఉద్దేశం వచ్చింది. ధ్యానం టైం పెంచాలి అని వచ్చింది మేడం. అంతేకాకుండా అంతా మర్చిపోయాం మేడం నిజంగా. అంటే మనం అంటాం కదా స్వర్గం అంటే అదేనేమో అనేటట్లు ఆ ధ్యాన మహాయజ్ఞం 11 రోజులు ఎన్ని రోజులు జరుగుతుంది? మేము ఒక 5-6 days ఉన్నాం మేడం. ఓకే. 4 days మార్నింగ్ మెడిటేషన్ అటెండ్ అయినాము. కానీ అంటే మనం పోయిన రోజు మామూలుగా 7-8 అయింది కాబట్టి మార్నింగ్ మెడిటేషన్ దొరకలేదు. వచ్చే రోజు కూడా మార్నింగ్ బయలుదేరినాము. 4 days ఉన్నాము. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. మరి అక్కడ పత్రిజీ సార్ని కలవడము, అప్పుడు జస్ట్ 10,000 మందే మేడం అక్కడ. కానీ ఎంత అద్భుతమైన భోజనాలు, అంత టేస్టీగా ఉండేది. మరి కాఫీతో సహా వాళ్ళు సాయంత్రం మనం ఇంట్లో కూడా పెట్టమేమో, అలా విందు భోజనం అంటే సరిపోతుంది, అంత బ్రహ్మాండమైన భోజనం పెట్టారు. అప్పుడే అనిపించింది మేడం ఈ ధ్యానాన్ని వదలకూడదు. అంటే నా కొడుకు విషయం చెప్పాను, అప్పటి నుంచి ఉంది. కానీ ఇంకా రెగ్యులర్ అక్కడి నుంచి టైం సాధన పెంచాను మేడం. ఓకే, బాగుంది మేడం. అయితే మరి మనము పిఎంసి నిర్వహణలో కిందటి సంవత్సరం కూడా ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం 1 జరుపుకున్నాం మేడం సెప్టెంబర్లో. అంటే ఈ యజ్ఞాలు యాగాల వల్ల శాంతి వస్తుందా, ఎలా వస్తుంది? నేను అటెండ్ కాలేకపోయాను మేడం. చాలా ట్రై చేశాను కానీ కొంచెము హెల్త్ ఇష్యూ వల్ల నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఒక అంతే 4-5 months అయింది, వెళ్ళలేదు. ఈసారి వెళ్ళాలి. లైవ్ లో చూసారా మేడం? అంటే లైవ్ ఇచ్చారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా బాగుంది. సంగీతం ధ్యానం మేడం, నేను కూడా ఆ టైంలో కూర్చున్నాను. చాలా చక్కగా కుదిరింది. అక్కడికి పోయి వచ్చిన వాళ్ళ అంటే అక్కడ నేను విన్నాను, కానీ పోయి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే చాలా బాగుంది, మనము ఆ ప్రాతకాల ధ్యానం కోసమే వెళ్ళాలి అని మళ్ళీ ఈ సంవత్సరం కూడా అనిపిస్తూ ఉంది అని. ఈ సంవత్సరం కూడా ఊర్లో చాలా మంది ఒక 20-25 మంది దాకా వెళ్ళడానికి అందరూ అనుకుంటున్నాం. కొంతమంది ఆల్రెడీ రిజర్వేషన్స్ అయిపోయినాయి. ఓకే, కంపల్సరీ. అంటే చాలా బాగుంది మేడం. అంటే ప్రపంచ శాంతి అన్నారు. నిజంగా మరి మన భూమి మీద ఈ హింస అనేది ఎక్కువగా ఉంది.
అంటే ప్రతి ఒక్కరిలోనూ ఇతరుల పట్ల కోపము, ద్వేషము ఆ భావనలు ఎక్కువగా ఉన్నాయి. జనరల్గా మనిషికి కోపము, ద్వేషము, భయము ఇవన్నీ నెగటివ్ క్వాలిటీస్ అవన్నీ ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ తొలగిపోయి మరి ప్రతి ఒక్కరిలోనూ శాంతి. ఇప్పుడు మనం ప్రేమనే పుట్టాలి పుట్టాలి అని అనుకుంటాము. ఆ ప్రేమకు ఆపోజిట్ ఏం మేడం? ద్వేషం. అంటే మన మనసుల్లో ఎప్పుడైతే ఈ ద్వేషం భావన అనేది తొలగిపోతుందో, మరి చూడండి, మనం వేరే ప్రపంచం అంటే వేరే దేశం తీసుకోండి, ఇప్పుడు వాళ్ళు కూడా అంతే. మళ్ళీ నీటి కోసమో లేకపోతే ఏదో యుద్ధాలు, మళ్ళీ వాళ్లకు పెట్రోల్ ఎక్కువ ఉంది అని, గనులు ఎక్కువ ఉన్నాయని, అంటే ప్రతి వాళ్ళు ఇతరుల మీద ఆ, అంటే ద్వేషమే. దానికి మనకు కావాల్సింది ఏమి అంటే ఆ ప్రేమ. నిజంగా ఈ మరి యాగాలు అనేవి జరగడం వలన మరి చక్కగా అంటే ప్రతి వాళ్ళలోనూ ఈ ప్రశాంతత అనేది వస్తుంది. మరి ఆటోమేటిక్గా అలా రావడము, అంతమంది కలిసి కూర్చొని మనము వేలలో కదా మేడం, వేలలో 50,000 ఒక్కొక్కసారి 1,75,000 కూడా చెప్తా ఉంటారు అటెండ్ అయిన రోజులు ఉన్నాయి. మరి డిసెంబర్ 25 ప్రత్యేకంగా ఆ రోజు చాలామంది ఉంటారు కడతాల్లో. అలా అంతమంది కలిసి ఒకటే తాటితో చేయడం వల్ల చక్కని శక్తి విడుదలయ్యి మరి ఈ లోకమంతా ప్రశాంతంగా అవుతుంది, శాంతి ఏర్పడుతుంది అన్న ముఖ్య ఉద్దేశంతోనే పత్రిజీ సార్ ఆ ప్రోగ్రామ్స్ నడుపుతూ ఉన్నారు. ఎనర్జీస్ కూడా భూమి మీద పెరగాలి, ఎందుకంటే 5th డైమెన్షన్కి చేంజ్ అవుతా ఉంది కదా భూమి. కాబట్టి అందరికీ ఎనర్జీస్ కూడా కావాలి అన్న ఉద్దేశంతో సారు జరుపుతూ ఉన్నారని నా అభిప్రాయం మేడం. యా, బాగుంది మేడం. సో మరి మీరు చక్కగా చెప్పారు. ఖచ్చితంగా ఇప్పుడు హింస ఉంది, అలాంటి దానికి అన్నిటికీ మరి ఇలాంటి యజ్ఞాలు చేయడం వల్ల చక్కటి శాంతియుతమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఒక పర్సన్కి ఎవరికైనా ఆల్రెడీ ధ్యానంలో ఉన్న వాళ్ళకైనా కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకైనా ఈ సామూహిక ధ్యానం, ముఖ్యంగా తిరుపతి యజ్ఞంలో 6 గంటల ధ్యానం పెడుతున్నారు. ఈ 6 గంటల ధ్యానం వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎలా ఉపయోగపడుతుంది? గ్రూప్ మెడిటేషన్ అంటారు. చాలామంది సింగిల్గా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ధ్యానంలో కూర్చోలేకపోతారు. అందుకనే మామూలుగా మనం కూడా చెప్తూ ఉంటాం, ఫస్ట్ ఒక అర్ధగంట స్టార్ట్ చేయి, తర్వాత టైం పెంచుకుంటూ పో అని చెప్తాం. అక్కడ అంతమంది కలిసి కూర్చోవడం వలన వాళ్ళకు కూడా కూర్చొనే అంటే లోపల ఇన్నర్లో నుంచి అనిపిస్తుంది, అందరూ చేస్తూ ఉన్నారు నేను చేయాలి. మరి ఆ సంగీతము, ఆ వాతావరణము అందరూ చేస్తూ ఉండేటప్పుడు వాళ్ళు కూడా ఆ 6 గంటలు అంటే సిట్టింగ్ పెంచడానికి, సాధన పెంచాలి అన్న అభిప్రాయం వాళ్ళలో కలుగుతుంది మేడం. అయితే ఇప్పుడు కొంతమంది రాలేని వాళ్ళు లైవ్లో చూస్తారు కదా మేడం, అంటే అక్కడ ఉండి చేసిన ధ్యానానికి లైవ్లో కూర్చొని చేస్తున్న ధ్యానానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? నేను మొన్న బెంగళూరులో ప్రోగ్రామ్ జరిగింది కదా మేడం, సమ్మిట్, చాలా మెగా మెడిటేషన్ సమ్మిట్, చాలా వెళ్ళాలి అని నా మనసులో చాలా ఉండింది. అంటే వెళ్ళలేదనుకోండి, కానీ నేను మార్నింగ్ మెడిటేషన్కి పెట్టుకొని కూర్చున్నాను. అంటే ఫస్ట్ అక్కడ నేను లేను అంటే మా అమ్మ పోకున్న వాటికంతా అలా కూర్చొని చేస్తాం కదా. ఇప్పుడు ధ్యానమాచక్రం 11 days జరుగుతుంది, మనం 4 days 5 days పోయినా మిగతా రోజుల్లో మేము అదే టైంకి కూర్చొని చేస్తాం మేడం. అలాగే ఆ సమ్మిట్లో ప్రోగ్రామ్స్ చాలామంది చాలా బాగా మాట్లాడినారు. ఆ టైంలో ధ్యానం చేస్తూ ఉంటే అంటే నేనేమో ఫస్ట్లో అనిపించింది చేసేకి ముందు, కానీ అక్కడ నేను ఇంట్లో పెట్టుకొని కూర్చున్నా కూడా నేను అక్కడే ఉన్నాను, అక్కడ అందే ఎనర్జీస్ నాకు కూడా అందాలి అని కూర్చొని చేశాను మేడం. నాకేమో అక్కడే ఉన్నట్లు ఫీల్ అయ్యాను, భావన కలిగింది మేడం. హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. చాలామంది ఎంత బాగా మాట్లాడారంటే చాలా విషయాలు చెప్పారు. అంటే నేను పోలేదు అనే ఫీలింగ్ ఉండింది. నేను చాలా 3 రోజులు చాలా 2 days ప్రోగ్రామ్ ఖచ్చితంగా, అంటే 2 రోజులు కంటిన్యూ అని కాదు, మధ్యలో అప్పుడు గ్యాప్ వదిలిన ప్రోగ్రామ్స్ ఏం జరిగినాయి అనేది ఐడియా ఉంది, చూశాను, నాకు నచ్చింది మేడం. ఓకే. సో అంటే ఇప్పుడు రానప్పుడు మనం ఒకవేళ యజ్ఞంలో పాల్గొనాలి, కుదరని పక్షంలో మనం ఇంట్లో కూడా కూర్చొని లైవ్ చూడొచ్చు అనమాట. పిఎంసి ద్వారా లైవ్ వస్తుంది, లైవ్లో కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటి అంటే మేడం, ఈ ఇయర్ ఇప్పుడు మనం ఆగస్ట్లో చేసుకోబోతున్నాం తిరుపతిలో. ఆల్రెడీ ఆదోని మాస్టర్స్ అందరూ ఎంతో అద్భుతంగా ప్రచారం కూడా స్టార్ట్ చేశారు యజ్ఞం కోసం. సో మరి ప్రచారంలో రెస్పాన్స్ ఎలా ఉంది మేడం? పోయినసారి పోయిన వాళ్ళంతా చాలా ఎంతూజియాసంగా ఈసారి కూడా ఖచ్చితంగా రావాలి అని ఫీల్ అయ్యి వాళ్ళంతా రెడీ అయినారు. ఇంకా వాళ్ళు చెప్పినారు కదా పోవాలి అని,
తర్వాత లైవ్ లో కూడా చూసినాం కాబట్టి ఈసారి నేను వెళ్ళాలని అట్లనే అంటే ఒకరికొకరు అందరూ చెప్పుకుంటూ ఉన్నాం మేడం, పోదాము అని. అందరిలోనూ పోయినసారి అటెండ్ కాని వాళ్ళు ఈసారి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఓకే. కాబట్టి ఖచ్చితంగా ఒక 50 మంది దాకా, 100 మెంబర్స్ కావచ్చు, 50 మెంబర్స్ సో ఓన్లీ ఖచ్చితంగా. ఆదోని నుండే 100 మెంబర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు అవ్వచ్చు మేడం. సో మరి ఈ యజ్ఞాలలో యాగాలలో ముఖ్యంగా అకామిడేషన్, ఫుడ్ ఇవన్నీ ఎలా ఉంటాయి మేడం? అకామిడేషన్, ఫుడ్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో కూడా అన్ని రకాల ఆహారం చేసుకోము, అందులో శక్తితో కూడుకున్నటువంటి ఆహారము చాలా, అందులో ఎన్ని రకాలు చేస్తున్నారు కదా మేడం. మన ఇంట్లో కూడా ఒక పూట బేజారు వస్తే కర్రీ చేసి మరి చారు పెట్టేస్తాము. అట్లాంటిది వాళ్ళు మరి స్వీట్ ఏమి, మరి కలర్ రైసు, మళ్ళీ చట్నీ, కర్రీ పెడతారు, మళ్ళీ పూరి ఆర్ చపాతి, మరి రైసు, పప్పు, పెరుగుతో సహా భోజనం బ్రహ్మాండంగా, విందు భోజనం అందిస్తున్నారు మేడం. బ్రహ్మాండంగా ఉంది. మన ఇంట్లో కన్నా ఇంకా అక్కడ అసలు ఏమంటే స్వర్గమే అనొచ్చు నన్ను అడిగితే. ఇంటిని మర్చిపోయి ఎన్ని రోజులు హాయిగా అక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది మేడం. ఆ 10 రోజులు ఉండలేకపోయాము. భవిష్యత్తులో ఉంటామేమో మరి. మేడం మరి తిరుపతి అంటేనే ఒక పుణ్యక్షేత్రం. క్షేత్రం అంటేనే ఎంతో ఎనర్జీస్తో కూడుకుంది. పత్రి సార్ కూడా చాలా సందర్భాల్లో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అక్కడ ధ్యాన ముద్రలో ఉన్నారు అని చెప్తారు. అలాంటి పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ప్రదేశంలో తిరుపతిలో మనం పిఎంసి ద్వారా యజ్ఞం జరుగుతుంది. ఇంకప్పుడు ఎలా ఉంటుందంటారు? శ్రీ వెంకటేశ్వర స్వామి కింద ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉన్నాడు, అందుకనే మీ కోరికలు నెరవేరుతాయి అని కూడా పత్రి సార్ ఎన్నోసార్లు చెప్పినారు. అంటే అవన్నీ కాకుండా ఇంకేం చెప్తా అంటే మనం ఆ క్షణంలో అన్నిటినీ మర్చిపోయేస్తున్నాం, ఒక కోరికను మాత్రము బయట పెడుతూ ఉన్నాము ఆ వెంకటరమణ స్వామి ముందు, ఆ స్వామి ముందు. అందుకనే మీ కోరికలు నెరవేరుతున్నాయి అని పత్రి సార్ అదే చెప్పేది. అంటే మనము ఒక నమ్మకం, అంటే సార్ చెప్పేది మన ధ్యానం అంతా అదే కదా మేడం. అంటే అన్నీ అవే జరిగేది. ఎంతసేపు మనం పోయి గుడికి పోవాలా, గోపురానికి పోవాలా, అక్కడ పోతేనే మన కోరికలు నెరవేరుతాయి అని ముందంతా ఉండింది. కానీ ఇప్పుడు మనం ఇన్ని విషయాలు, ఇంత జ్ఞానము నేర్చుకున్న తర్వాత మరి ఎంతో చక్కగా అర్థమైంది అందరికీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ మూమెంట్లో అక్కడ నిలబడి వాళ్ళకి ఎటువంటి ఆలోచన లేకుండా ఓన్లీ స్వామి మీద వాళ్ళ యొక్క ఏం కావాలి అని కోరుకుంటున్నారు. ఆ నమ్మకమే అది ఫలించిపోతా ఉంది. మరి అక్కడ తిరుపతిలో వెంకటరమణ స్వామి చేస్తూ ఉన్న చోట మనము రోజు 1 వీక్ 6 గంటల ధ్యానం చేస్తే ఇంకా అద్భుతమైన శక్తి, అంటే చెప్పలేని అంత ఎనర్జీ వస్తుంది. కాబట్టి మనం అంతా పాల్గొవాలి, కాబట్టి అందరూ రావాలి అని చెప్తూ ఉన్నాను మేడం. పత్రి సార్ గురించి ఏదైనా మీరు ఆయన గురించి చెప్పాలి అనుకుంటే, పత్రి సార్ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? అంటే సార్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూస్తారు. ఒకరు ఫాదర్ లాగా చూస్తారు, ఒకరు ఒక మాస్టర్ లాగా చూస్తారు, ఒకరు గురువు లాగా చూస్తారు. పత్రి సార్ వలన మీ జీవితంలో ఒక చేంజ్ జరిగి ఉంటే అది ఏంటి? పత్రిజీ సార్ నేను నేర్చుకునింది ఏమంటే యాక్సెప్టెన్స్, అంగీకారం అనేది. అంటే అక్కడ నేను అనుభవాలు కాదు కాబట్టి నేను యాక్సిడెంట్ గురించి చెప్పటం లేదు. ఇది నేను యాక్సెప్టెన్స్ అనేది సార్ నుంచి నేర్చుకున్నాను మేడం. ఎందుకంటే ప్రతిదీ సార్ ఏం చెప్తా అంటే మీ జీవితం మీ చేతుల్లో ఉన్నట్లు మీరు రాసుకొని వచ్చిందే, నుదుటి రాత అక్కడి నుంచి ఏం రాయలేదు, అది ఏమో రాసుకొని వచ్చింది కానీ మీరు చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఉన్న జీవితాన్ని అంగీకరించాలి అని చెప్తూ ఉన్నారు. నేను దాన్ని ఫాలో అయ్యాను మేడం. ఎందుకంటే నా లైఫ్లో నాకు చిన్నగా ఉన్నప్పుడు 3 ఇయర్స్ అప్పుడే మదర్ చనిపోయింది. మా మేనమామ మరి మా పిన్నమ్మ వాళ్ళంటే మా మేనమామ సిస్టర్స్ వాళ్ళే పెంచారంతా. నాకు ఒక ఫీలింగ్ మేడం చిన్నగా ఉన్నప్పటి నుంచి, అంటే నేను వేరే వాళ్ళ మీద ఆధారపడినాను. నేను పెద్దగైన తర్వాత డబ్బు సంపాదించి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే ఒక థాట్ చాలా బలంగా ఉండింది. ఓకే, అది ఎందుకో మరి నాకు అలా ఏర్పడింది. నాకు 16 ఇయర్స్కే మ్యారేజ్ అయింది. ఓకే, అంటే జస్ట్ ఇంటరు. కానీ అంటే అప్పట్లో కొంచెము అంతే కదా, జాబ్స్కి వెళ్ళరాదు, చదువుకోరాదు, వాళ్ళే పెంచినారు. అక్కడ వాళ్ళ ఇంట్లోనే మా మామ కొడుకే ఇచ్చి పెళ్ళి. కానీ అంటే ఏం లేదు చదువు అనే ఉద్దేశంతో వాళ్ళు వద్దన్నారు. మా ఆయన ఫస్ట్ ఓకే అన్నాడు కానీ తర్వాత వద్దన్నారు. కోపం ఉండింది మేడం. ఓకే,
నాది అది చాలా పెద్ద పెద్ద కోరిక మేడం అది. ఓకే. అది జరగలేదు అనే దాంతో చాలా కోపం ఉండింది. అంటే ఆ కోపం అంటే మా ఫ్యామిలీ ఏం బాగలేదని కాదు. కానీ నాకు ఒక నీ నుంచే నేను జాబ్ చేయలేదు, నాకు నువ్వు అడ్డొచ్చినావు అనే ఫీలింగ్ ఎప్పుడు ఉండేది. కానీ కొన్నేళ్ల తర్వాత నాకు 2 పిల్లలు అయిపోయినారు అన్నాను. అప్పుడు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టకముందే అన్నామాట, నువ్వు కావాలంటే కాలేజీకి పో అని. అంతా అయిపోయినాక 24 ఏళ్ళకి కాలేజీకి పోయి అప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసినాను మేడం నేను. తర్వాత ఎంఏ బిఎడ్ అన్నీ అయింది. ఓకే. అంటే ప్రతి చోట నేను ఉద్యోగాని కోసం అంటే గవర్నమెంట్ జాబ్ చేయాలి చాలా ట్రై చేశాను. అంటే నాకు 26 ఏళ్ళకే అయిపోయాయి కదా మేడం బ్యాంక్ ఎగ్జామ్స్. డిగ్రీ లేకుంటే అంటే మనం అటెంప్ట్ చేయలేము. అంటే ఫస్ట్ క్లాస్ 10th ఉంది, కానీ అలా లేట్ అయింది. అలా అది అంటే కన్నా ఒక కోపం అనమాట మా ఆయన మీద, మా అత్త వాళ్ళని నన్ను పెంచారు చిన్న, కానీ ఎందుకో నాకు అలా ఉండింది. నేను పోతానంటే వాళ్ళు వద్దన్నారు కదా, నా కోరిక తీరలేదు అని. నేను చాలా కష్టపడి చదువుకున్నాను మేడం. ఎంఏ బిఎడ్ అయింది. బిఎడ్లో కూడా నాకు 60 అంటే అప్పుడు ఎగ్జామ్ పేపర్ కష్టం వచ్చింది. 62కి 61.5 మార్క్స్ నాకు. అక్కడ బ్యాంక్లో కూడా నేను ఇంటర్వ్యూలో కూడా అప్పుడు ఇన్ని వేలు పడుతుండలేదు మేడం. ఓసీ కాబట్టి 3టికి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను మేడం. ఓకే. ఏమో మళ్ళీ నా లక్ ఏమో తెలీదు కానీ రాలేదు. ఓకే, ఇంకా వదిలేశాను. దాంతో ఎప్పటికీ కోపం ఉండింది. పత్రిజీ సార్ చెప్పిన యాక్సెప్టెన్స్ అంటే మన జీవితం అంటే మనం ఇలా జరగాలి అని రాసుకొని వచ్చినాము, డిజైన్ లైఫ్ డిజైన్ చేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది భౌతికంగా నాకు తల్లి లేదు తండ్రి లేదు అనే భావనతో నా మనసులో ఏర్పడి ఉండొచ్చు. అతని నుంచి నేను నేర్చుకున్నది చాలా గొప్ప విషయం, అంటే చాలా గొప్ప విషయం మేడం. లేకుంటే ఎప్పటికీ ఇలాగే కోపం వచ్చినప్పుడంతా ఫైటింగ్ చేయడం అయినా ఇప్పటికీ ఇంకా ఒక్కొక్కసారి వస్తుంది మేడం. నేర్చుకున్న మెడిటేషన్ టీచర్ అయ్యారు మేడం. ఎస్ మేడం, అందరూ అదే అంటారు, నువ్వు టీచర్గా వెళ్ళిపోయింటే నువ్వు క్లాసులు ఇవన్నీ ఏం చెప్పేదానివి కాదు, ఇప్పుడు అవన్నీ అక్కడ లేదు కాబట్టి ఇంతకన్నా గొప్పది ఏం నీకు దొరికింది అంటే నువ్వు చాలా ఏ జన్మలోనో అదృష్టం చేసుకున్నావు. నిజంగా మేడం, పత్రి సార్ దగ్గర ఇంత నాలెడ్జ్ అతను ఉన్నప్పుడు, గురువు లైవ్గా ఉన్నప్పుడు నడయాడినప్పుడు ఉన్నాము అంటే నిజంగా ఏం అదృష్టం చేసుకున్నాము. మరి అతని నుంచి నేను యాక్సెప్టెన్స్ నేర్చుకున్నందుకే నా లైఫ్లో నేను బాగున్నాను. లేకుంటే ఎప్పటికీ అదే ఫీలింగ్తో ఉండేదాన్ని. మళ్ళీ శతకోటి ధన్యవాదాలు అతని నుంచి నేను నేర్చుకున్నందుకు. సో మరి పిఎంసి ఛానల్ గురించి చెప్పండి మేడం. పిఎంసి ఛానల్లో అనుభవాలు చాలా చక్కగా ఉన్నాయి మేడం. ఎందుకంటే ఒక్కొక్కరి అనుభవాలు, ఒక ఆమె నాకు చిన్న అమ్మాయి అనుకుంటాను, ఆమె ఏం చెప్తా ఉండిందంటే, పత్రి సారు ఏమంటున్నారు, ఏమి అనుకుంటే మీరేమనుకుంటే అదే జరుగుతుంది అని చెప్పారు కదా. అందుకని అంటే ప్రతిదీ సార్ చెప్పిన దాన్ని అన్నిటినీ చేసి చూడాలి అని. అంటే ఇప్పుడు ఇతరులు చెప్పడమే కదా, సార్ కూడా అదే చెప్తాడు కదా, నేను అన్నీ చెప్తున్నాను, మీరు అన్నీ నమ్మాల్సిన అవసరం లేదు, మీ బుద్ధి మీ జ్ఞానానికే వదిలేశాను అంటాడు సార్. అదేవిధంగా ఆమె ఏమి అంటే ఏమనుకుంటే అది జరుగుతుంది అన్నాడు కదా అని ఆమె క్యాన్సర్ని ఆహ్వానించుకుంటే నిజంగా క్యాన్సర్ వచ్చిందా. ఆ పిల్లలు అంతే మేడం, ఒక 3-4 అంటే 3 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు ఆమెకి ఇద్దాను. వాళ్ళ అమ్మ నిందంట, అలా కోరుకోకూడదమ్మా, సారు చెప్తున్నాడు కదా, నువ్వేమనుకుంటే అంత కష్టమైనది ఎందుకు కోరుకోవాలి అనింది. లేదు మా రాని, నేను వచ్చిన తర్వాత దాన్ని పోగొట్టుకుంటాను అని చెప్పిందండి. కానీ ఆమె ఇంకా బలంగా ధ్యానంలో కూర్చొని అది కోరుకొనింది, ఆమెకి వచ్చింది. 3 ఇయర్స్ విపరీతమైన ఫేస్ చేసిందంట మేడం, బాధ అవన్నీ. అంటే వాళ్ళ భర్త కానీ వాళ్ళ అమ్మ కానీ చాలా భయపడినారు ఆ టైంలో. చిన్నపిల్లలు అంటే ఏమన్నా కావచ్చు కదా. కానీ 3 ఇయర్స్ కష్టపడి ఆ ధ్యానము అంటే ఆ ఆరోగ్యం బాగా లేకున్నా అలాగే కష్టపడి ధ్యానం చేస్తూ పిల్లల్ని అయినప్పుడు కొద్ది కొద్దిగా చూసుకుంటూ ఆమె పోగొట్టుకునింది మేడం. ఓకే. అంటే ఆమె ఏం చెప్తుంది అంటే, సార్ ఏం చెప్పారో అది చక్కగా జరుగుతుంది అంటే మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలా, దాన్ని ప్రాక్టికల్గా చెయ్యాలి. అంటే మరి చూడండి, పిఎంసీలో ఆ అనుభవాలు పెట్టడం వల్లనే కదా మేడం చూసింది. మరి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. స్వాధ్యాయంలో ఎన్నో పుస్తకాలు చదువుతున్నారు మేడం. మరి అదేది నక్షత్ర మిత్రులు, మరి ఇంకొకటి ఏమో అసెన్షన్ బుక్స్, అన్నీ మంచి మంచి నాలెడ్జ్ బుక్స్ అన్నీ అందిస్తూ ఉన్నారు. మరి అలాగే రాము సార్ యొక్క క్లాసెస్ కూడా
అవి 20 రోజుల్లో ఏమో నేను చూశాను మేడం. అతన్ని అందులో టీచింగ్ చేస్తూ బోర్డు వేసుకొని Yes. ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తా ఉన్నారండి. చాలా బాగా అంటే నాకనిపించింది ఇప్పుడు ఏదైనా మనము సినిమా అందుకే కదా మేడం అది దృశ్యం చూస్తేనే మనసులో పడుతుంది. అవును. అలా తను టీచింగ్ చేస్తూ చెప్తా ఉన్నాడు. అది ఇక్కడ కూర్చుంటుంది అని Right. అనిపించింది నాకి. ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. మరి అలాగే పల్లెటూర్లకు వెళ్ళి ప్రచారం ఇప్పుడు చూడండి పిఎంసి ద్వారా మేము ధ్యానానికి వచ్చాము. యూట్యూబ్‌లో చూసి మేము ధ్యానం తెలుసుకొని ధ్యానంలోకి వచ్చామని చెప్పేవాళ్ళు చాలా ఉన్నారు మేడం. Yes. నిజంగా ఆ పిఎంసి అనేది లేకపోతే మరి ప్రపంచమంతా వ్యాప్తి చెందేయడానికి ఇంకా కొద్దిగా టైం పట్టేది. ఆ పిఎంసి నుంచి ఇన్ని యూజెస్ ఉన్న ఇంతమందికి ధ్యానం దొరుకుతా ఉంది. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో చక్కగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, మరి తిరుపతిలో జరగబోయే యజ్ఞం గురించి, యజ్ఞంలో పాల్గొంటే ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతాము, మరి ప్రపంచ శాంతి ఎలా వస్తుంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మరి ఫ్రెండ్స్ అందరూ చక్కగా మరి తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి నేను వెళుతున్నాను. మీరందరూ కూడా రాండి. ఎందుకంటే ప్రపంచ శాంతే మన అందరి యొక్క ఆశయం. అలాగే పత్రిజీ సార్ యొక్క ఆశయం అదే కాబట్టి తప్పకుండా అందరూ రాండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 ఎంతో అద్భుతంగా జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొనాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.